ఉద్యోగస్తులు ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. సింపుల్. మీరు బయట డ్యూటీలకు వెళ్తారు, వెళ్ళినప్పుడు అక్కడ మీ డ్యూటీ అవుతూనే పక్కన నాకు నా కుటుంబానికి ఉపయోగపడే విషయాలు ఏమున్నాయి ఆలోచించండి. ఈ రోజుల్లో సెల్ ఉంది, సెల్లో టర్నూరుకి వచ్చాం లేదా ఈ నుంచి డ్యూటీ వేరే జిల్లాకి వెళ్ళాం, ఎట్లా కొట్టండి ఏమేమి ఉన్నాయి. సపోజ్ నా పిల్లలు 10వ తరగతి చదువుకుంటారు, 10వ తరగతి చదివిన తర్వాత ఏం చేయాలి, దాని రిలేటెడ్గా ఏమున్నాయి తెలుసుకోండి. ఇప్పుడు ఫోన్ పెట్టుకుంటే తెల్లవారినంత వరకు కూడా చూసినా తరగదు, టైం ఇంకా మనకి అంటే సాటిస్ఫై అవ్వం. తర్వాత వారం తర్వాత చూస్తే దానివల్ల ఏమన్నా లాభమా? ఎవరికి లాభంగా, టైం వేస్ట్, ఆరోగ్యం వేస్ట్, కళ్ళు వీక్ అయిపోతాయి, మెంటల్లీ డిస్టర్బ్గా ఉంటాం. ఇది చేయకుండా నేను చెప్పిన విషయాల మీద మీరు ఫోకస్ పెట్టండి. అప్పుడు చూడండి మీ జీవితం ఎలా ఉంటుందో, మీ మైండ్ ఎలా ఉంటుందో, మీ క్రమశిక్షణ ఎలా ఉంటుందో. ఒకరు చెప్పాల్సిన పనులు మీకు మీరే తయారవుతారు, ఉపయోగించుకుంటారు. ప్రతి చోట ప్రతి గంటని ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోలేలాగా తయారవుతారు. అది మానవ జన్మ. ఏదైనా అర్థమవుతుందా? ఏమన్నా వేరే రూట్లోకి వెళ్తున్నా? నాకు కొంచెము కసి, మన ఏపీఎస్పీ వాళ్ళు అమాయకులుగా తెలీదురా. నేను కూడా ఒకప్పుడు అనిపించుకున్నానే ఒక ఎస్ఐగా, ఆర్ఎస్ఐ. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతా, అంత గర్వంగా కూడా చెప్పగలుగుతా. అది ప్రాక్టీస్ మీద, డిసిప్లిన్ మీద, ఎన్నో ఆనందాలని త్యాగం చేసి. అన్నెసరీ ఆనందాలు ఎందుకు? మనకి అవసరమైన ఆనందాలు ఉంటే చాలు ఈ జీవితాలు. అలాగా మీరు ఫాలో అయితే, ఒకప్పుడు మేము ఉద్యోగాల్లో 91లో జాయిన్ అయినప్పుడు ఒక లెటర్, మేము కాకినాడలో ఉన్నప్పుడు కాకినాడ నుంచి డొంకరాయిలో ఉద్యోగం, మా అమ్మ నాన్న కాకినాడలో. ఒక లెటర్ రావాలంటే వారం రోజులు పట్టేది. పొరపాటున అది ఏదన్నా తేడా రివర్స్ అయితే నెలకు కూడా వచ్చేది కాదు. ఇప్పుడేమంది, సెల్ ఆన్ చేయడం సెకండ్లో మీ పిల్లలతో, భార్యతో, బంధువులతో, ఫ్రెండ్స్తో మాట్లాడతాం. ఎన్ని అవకాశాలు ఇచ్చారు చూడండి దేవుడు. ఒక 30 ఏళ్ళలో మనం ఏడ మారుతున్నాం? నన్ను అడిగితే 40 ఏళ్ళ కిందట్లాగే ఉన్నాం మనం. 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళ కిందకి. చక్కగా టైంని ఉపయోగించుకోండి. ఇంకా మీకు కొంచెం సర్వీస్ చేయాలనే భావం ఉంటే మీ వంశంలో ఏమేమి చేస్తున్నారు, ఒక ఫోన్ కాల్, మనం ఛార్జీలు పెట్టుకొని ఊర్లోకి వెళ్ళాల్సిన పనుల. అరే నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఉపాధి ఇచ్చాడు, కుటుంబాన్ని 3 పూట్ల పోషించుకుంటున్నా. మీకు తెలీదు